నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు. హలో విజ్ఞాన్ గారు. ముఖ్యంగా మనము ఈ జబర్దస్త్ షో ద్వారా ఫేమ్ అయిన వాళ్ళకి, పాపులర్ అయిన వాళ్ళకి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. రోహిణి గారి కాల్ విషయంలో లాస్ట్ టైం మనం ఒక వీడియో చేసాం. ఆమెకి హెల్త్ బాగాలే, కాలుకి సమ్ ఏదో ప్రాబ్లం ఉండింది అని. సో ఎంతమంది రెస్పాండ్ అయ్యారు. మా ఊర్లో సమ్ తైలం ఉంది, ఆయుర్వేదిక్ మెడిసిన్ ఉంది, అక్కడికి వస్తే ఖచ్చితంగా కాలు బాగుపడుతుంది అంటూ. సో అలాంటప్పుడు చాలా సంతోషం అనిపిస్తూ ఉంటుంది, రైట్? అంటే చిన్న ఆర్టిస్టులుగా వచ్చినా చాలా పెద్ద పేరు సంపాదించుకుంటూ ఉంటారు ముఖ్యంగా. అండ్ రోహిణి గారి గురించి తెలిసిన విషయమే, ఆమె చాలా మంచి అంటే మంచి యాటిట్యూడ్తో ఉంటుందని మనం వింటూ ఉంటాం, రైట్? సో మరి ఆమె కాలు బాగాలేనప్పుడు ఫ్యాన్స్ కూడా అంతే స్పందించారు. బట్ గుడ్ న్యూస్ ఏంటంటే ఇప్పుడు ఆపరేషన్ అయ్యింది, రెస్ట్లో ఉండమన్నారు, అంతా బాగైంది అంటూ. సో ఏం జరిగింది? సో మొన్న మనం మాట్లాడిన దానికి ఇప్పుడు నేను మధ్యలో యాక్చువల్గా ముందే ఎప్పుడో రిలీజ్ అయిందో చూద్దాం అనుకున్నా, సేవ్ ద టైగర్స్. నేను అదేంటి మొన్న చూసా, ఈవిడ క్యారెక్టర్ ఎంత బాగుంటే దాంట్లో చేసింది ఏంటి, ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్లో ఎగరడం, తన్నడం, అట్లాంటి పైకి ఎక్కి దిగడం, స్టూల్ ఎక్కి దిగడం, పరిగెత్తడం, మెట్లు టపటప ఎక్కి దిగడం, ఇట్లాంటి రోల్స్ చేస్తుంది. సో అప్పుడు అనిపించింది, అరే జబర్దస్త్ మాత్రమే కాదు, ఆర్టిస్ట్గా కూడా ఈ అమ్మాయి కమిడియన్ వేషాలు వేస్తుంది. కాబట్టి ఇప్పుడు మనం కోవై సర్లని చూసాం, ఆమెకి మొగుడిని ఎగిరి తన్నేది, రారా అని చెప్పేది, గోడలు ఎక్కేది, ఒక సినిమాలో కాలు ఇట్లా వంకరగా ఉంటే గోడ మీద దయ్యం లాగా ఇట్లా ఇట్లా వాళ్ళందరినీ ఏదో చేసేది. అంటే ఇట్లాంటి రోల్స్ పడుతున్నాయి ఇప్పుడు ఈమెకి. సో అప్పుడు కొంచెం అగ్రెసివ్గా, ఇప్పుడు కోవైసర్ల లాగా యాక్ట్ చేసే వాళ్ళు ఈ మధ్యకాలం లేరు కదా. ఇప్పుడు మనకి ఇండస్ట్రీలో లేడీ కమెడియన్ లేరు ప్రెసెంట్. అప్పట్లో శ్రీలక్ష్మి గారు వీళ్ళందరూ ఉండేవారు. బట్ రోహిణి గారికి ఆ పేరు వచ్చింది, లేడీ కమెడియన్. అవును. సో ఇప్పుడు ఇట్లాంటి రోల్స్ అని చేయాలంటే ఏముంది పాప ఆమెకు, ఇవి చేయాలంటే ప్రాబ్లం ఏంటి? కోవైసర్ల కూడా ఏజ్ పెద్దదైనా ఆవిడ అట్లాంటివన్నీ చేసింది, ఇప్పుడు చేస్తూ ఉంది. ఈమెకు కాలు ప్రాబ్లం అని మొన్న మనకు తెలిసింది. సరే ఆ రాడ్ తీయలేమన్నారు, ఇంకేదో చేద్దాం, బట్ ప్రతిదానికి ఏదో సొల్యూషన్ ఉంటుంది కదా. ఇంకో హాస్పిటల్కి ఎక్కడికో వెళ్ళింది, మొత్తానికి గంటలో సర్జరీ అమ్మ చేస్తాము ఏదో రకంగా అని అన్నారు. కానీ నిజం చెప్పనా, 10 hours అయింది. గంట అనే సర్జరీ 10 గంటలు పట్టింది. అంటే నాకు నచ్చింది, ఎందుకంటే ఎంత శ్రద్ధగా పాపము, అంటే ఆ బోనును అది అట్లా పేరుకుపోయిన తర్వాత ఎంత శ్రద్ధగా చేసి ఉంటారు చెప్పు. 10 గంటలు అంటే ఇవాళ రేపు ఎవరిని చూస్తున్నాం అసలు ఇంత జాగ్రత్తగా చేసేవాళ్ళని? వేరే హాస్పిటల్ ఎంత తొందరగా కుట్లేసి పంపించేస్తే ఇంకొకటి కోద్దామా అని చూస్తారు వాళ్ళు. సో అట్లాంటి టైంలో చాలా డీసెంట్గా నీట్గా దగ్గర ఉండి ఇంచు చూసుకుంటూ ఇది ఆపరేషన్ కంప్లీట్ చేశారు, ఓవరాల్గా కట్టేశారు, అయిపోయింది. ఇక ఇప్పుడు ఏంటంటే ప్రాబ్లము, 2 నెలలు బెడ్ రెస్ట్ అన్నారు. ఈమె ఆగితే ఓకే, లేదా అంటే కనుక తర్వాత సంగతి చూద్దాం. ఆగుద్దని అనుకుంటున్నా. ఒక 2 months కొంచెం రెస్ట్ తీసుకోవాలి. ఆ కాలు కూడా ఇంత వాసింది, ఒక రకంగా అయిపోయింది. అంటే మనకి స్వెల్లింగ్ వస్తుంది కదా ఇప్పుడు, ఎంత కదా ఫ్రాక్చర్ అది ఇది కొంచెం అటు ఇటు అంటే, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇదంతా వాసింది. చూస్తూ ఉంటే ఆ విజువల్స్ అబ్బో అయ్యో పాపం అనిపించింది. అని కొంతమంది భరించలేరు. ఇప్పుడు మళ్ళీ 2 months బెడ్ రెస్ట్ అంటే ఆమెకి ఉన్న ఇప్పుడు ప్రాజెక్ట్స్ అన్నీ కొంచెం గ్యాప్, ఇవాళ రేపు ఎట్లుందంటే పరిస్థితి, కొంచెం గ్యాప్ వచ్చిందంటే పక్కన పెట్టేస్తారు. సో ఇప్పుడు మొన్న సేవ్ ద టైగర్స్ చూసిన తర్వాత అర్థమయ్యేది ఏంటంటే, ఈమెకి ఎన్ని అవకాశాలు వస్తాయి అన్ని అవకాశాలు వస్తాయి. పెద్ద సినిమాలలో కూడా అవకాశాలు వస్తాయి. కొంతమంది కొన్నిసార్లు చెప్తా ఉంటారు, ఎప్పటికో 10 ఏళ్ళ తర్వాత 20 ఏళ్ళ తర్వాత ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటూ, ఆ రోజు చిన్న ప్రాబ్లం వల్ల నేను ఆ పెద్ద సినిమా మిస్ అయ్యానండి, లేకపోతే ఆ క్యారెక్టర్ నేను చేయాల్సింది, ఈరోజు ఆవిడ ఇలా ఉందంటే ఆ క్యారెక్టరే కారణం, అసలు ఆ క్యారెక్టర్ నాకు రావాల్సింది, ఇట్లా చాలామంది చెప్పుకుంటా ఉంటారు కదా. అయ్యో అప్పుడు అనిపిస్తుంది అయ్యో పాపం అని చెప్పేసి. యాక్చువల్గా 10 hours పట్టింది అని అంటే 2 months రెస్ట్ తీసుకున్నా కొంచెం అంతా సెట్ అవ్వడానికి 1 year పట్టేస్తుంది. ఎందుకంటే జాగ్రత్తగా ఉండాలి. ఈమెసే క్యారెక్టర్లకి బాబోయ్, నార్మల్ గా నడిచేళ్ళు వచ్చి అయితే పర్వాలేదు, అట్లా పర్వాలేదు. కారు దిగి కారు ఎక్కి పని ముగించుకొని వెళ్ళిపోతున్నాము అంటే అది వేరు. లేదు ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి అట్లా వెళ్ళింది, కాసేపు కూర్చొని ఏదేదో నొక్కి మళ్ళీ క్యాబ్ ఎక్కి వెళ్ళిపోయిందంటే అది వేరు. ఈమెట్లా కాదు కదా, షూటింగ్ స్పాట్ లో ఎగరాలి, దొనకాలి, కెరీర్ బిల్డప్ వచ్చింది. మరి వీళ్ళు కూడా అర్థం చేసుకుని ఆమెకి అలాంటి రోల్స్ ఇస్తారేమో చూడాలి. ఇంకా జబర్దస్త్ లో కూడా కొంచెం చేయాలి. ఈవెన్ ఈ జబర్దస్త్ ఆర్టిస్టులకే పాపం ఒక్కొక్కరికి, ప్రసాద్కి కిడ్నీ ప్రాబ్లం ఉంది, సో ఒక్కొక్కరికి అట్లా ఉన్నాయి. బట్
చూడాలి ఈమె ఎంతవరకు నిలదొక్కొని వస్తుందో. ముఖ్యంగా ఈ ఆర్టిస్టుల విషయంలో మనం వీళ్ళని ప్రొఫెషనల్గా చూసినట్లయితే ఆ క్యారెక్టర్ కోసము ఎంతైనా కష్టపడుతూ ఉంటారు. రైట్, చాలా సందర్భాల్లో ఇలా ఫైట్ చేసేటప్పుడు ఈ జాయింట్ జారిపోయింది, కాలు దెబ్బలు తగిలాయి, హీరోస్కి కూడా దెబ్బలు తగులుతూ ఉంటాయి, అయినా పట్టించుకోకుండా మళ్ళీ వర్క్ చేస్తూనే ఉంటారు కదా. అవును. అండ్ ఇంకో ఈమె కూడా ఈమెన్ హాస్పిటల్లో కూడా రాడ్ తీయడం కష్టమంటే అని ఒకరు చెప్తే డిసప్పాయింట్ అవ్వకుండా మళ్ళీ ప్రయత్నించింది. అంటే ఎందుకు ప్రయత్నించిందంటే మనకు తెలుస్తుంది ఆమె ఫీల్, బాధ అంతా. పెయిన్ కిల్లర్స్ ఇస్తున్నారు కానీ స్వెల్లింగ్ తగ్గట్లా. ఈ స్వెల్లింగ్ తగ్గకపోతే ఒక రకంగా అనిపిస్తుంది. ఆవిడ ఆల్రెడీ బాడీ బొద్దు కొంచెం, అండ్ ఇప్పుడు డైట్ గిట్ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆమె చేసేదే కామెడీ పాత్రలు. కొంచెం ఆమె క్యారెక్టర్స్ కి అంతే ఉండాలి. ఆమె మళ్ళీ సన్నమైపోయి డైటింగ్ చేశారనుకోండి క్యారెక్టర్స్ మారిపోతాయి. ఇంకా మొన్న మనం చూసాం బిగ్ బాస్ లో కూడా చాలా టాస్కులు చేసింది. అక్కడ పరిగెత్తి దునికేవి ఎగిరే టాస్కులు ఉంటాయి, అవన్నీ కూడా చేసింది. మేబీ కొంచెం బిగ్ బాస్ చేసిన తర్వాత కూడా కొంచెం ఏమన్నా ప్రెషర్ పడిందేమో, అది తెలియదు. కానీ ఓవరాల్గా అయితే మాత్రం సో ఇవాళ రేపు ఇప్పుడు చిన్న క్యారెక్టర్ ఆర్టిస్టులు నార్మల్గా వస్తూ ఉంటారు. ఇప్పుడు ఒక జబర్దస్త్ లాంటి ప్లాట్ఫామ్స్ ఏమో వాళ్ళకి దొరుకుతాయి. ఓ 4-5 స్కిట్లు వేసుకుంటారు, 4 రూపాయలు సంపాదించుకుంటారు. అండ్ అలాగే వాళ్ళ అందులోనే టీమ్ లీడర్స్ అవుతారు. కొంతమందికి అదృష్టం బాగుండి ఇలాంటి కొంచెం ప్లాట్ఫామ్స్ లైక్ బిగ్ బాస్ అట్లాంటి ఏవో ప్లాట్ఫామ్స్ దొరుకుతాయి. కొంతమంది సీరియల్స్లో కొన్ని పాత్రలు వేస్తారు, కొంతమంది వాళ్ళ సొంత యూట్యూబ్ ఛానల్స్ పెట్టి సంపాదించుకుంటారు. అండ్ ఇంకొంతమంది ఇంకోలాగా ఎదుగుతూ ఉంటారు. కానీ రోహిణి ఈవిడ ఇందాక మనం మాట్లాడిన ప్రతి అటెంప్ట్ చేసింది. స్టార్టింగ్ చిన్నగా వచ్చింది జబర్దస్త్కి, తర్వాత టీమ్ లీడర్ అయ్యింది, టీమ్ని లీడ్ చేసింది, సోషల్ మీడియాలో బాగా యాక్టివ్గా ఉంటుంది, అండ్ హోమ్ టూర్లు అవి ఇవన్నీ చేస్తూ యూట్యూబ్ ఛానల్ కూడా. జబర్దస్త్ ఈ షోస్ లో ఇప్పటి వరకు అందరూ అబ్బాయిలే ఉన్నారు. అవును, టీమ్ లీడర్స్ కింద. రోహిణికే ఫస్ట్ మనం ఒక అమ్మాయిని చూసాం ఫీమేల్ టీమ్ లీడర్ గా, చాలా మంచి మార్కులు తెచ్చుకున్నారు అండ్ ఆ ప్రైజ్ మనీ కూడా గెలుచుకున్నారు. అండ్ ఇంకొకటి వాళ్ళు అబ్బాయిలు అమ్మాయిల వేషాలు వేసుకొని చేస్తూ ఉంటారు కదా, ఈవిడ అబ్బాయి వేషం వేసుకొని కామెడీలు చేసింది. రోహిణి ఈజ్ వెరీ గుడ్. అంటే ఇప్పుడు 2 months ఈవిడ రెస్ట్ తీసుకుంటుంది అంటే జబర్దస్త్ అంటే మేనేజ్ చేస్తారులే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ముసలావిడ గెటప్లు ఇచ్చి వీల్ చైర్లో కూర్చోబెట్టే గెటప్లు ఇచ్చి వాళ్ళు కానిచ్చేస్తారు ఏదో రకంగా ఎపిసోడ్లో. కానీ తర్వాత ఈవిడకు ఉండే షూట్స్ అవి అయితే కొంచెం ఇబ్బందే కాబట్టి ఒక 2 నెలలు అయితే కనబడకుండా గ్యాప్ అయితే తీసుకుంటుంది. బట్ ఆ తర్వాత మళ్ళీ ప్రీవియస్గా ఉన్నట్లుగా కెరీర్ ఉంటుందా లేక మళ్ళీ ఏ నుంచి స్టార్ట్ చేయాల్సి వస్తుందా అనేది మాత్రం మనకు తెలియదు. బట్ ఈవిడకి అంత ఇట్లా వచ్చేదైతే ఏం లేదు. ఆల్మోస్ట్ నోన్ ఫేసే అండ్ మంచి ఆర్టిస్టే కాబట్టి అర్థం చేసుకొని 2 months తర్వాత మళ్ళీ యథావిధిగా కంటిన్యూ అవుతుందని నేను అనుకుంటున్నాను. యాక్చువల్గా ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ సొంతంగా ఉంది కాబట్టి ఆపరేషన్ సంబంధించిన వీడియోను, తను కోలుకుంటున్న వీడియోను పోస్ట్ చేస్తూనే ఉంటారు నాకు తెలిసి. ఈ టైంలో నేను తీసుకుంటున్న డైట్, ఈ టైంలో నేను చేస్తున్న పని అంటూ. సో నాకు తెలిసి వ్యూవర్స్ కి దగ్గరగానే ఉంటారా? దగ్గరగానే ఉంటుంది. అదొక ప్లస్ పాయింట్ అనుకోవచ్చు. అదొక ప్లస్ పాయింట్ కదా, ఎందుకంటే నా కాలు బాగాలేదు నేను ఈ డైట్ తీసుకుంటున్నా, నా కాలు బాగాలేదు నేను ఇలా ఉన్నా. యూట్యూబ్ ఛానల్స్ ఒక అడ్వాంటేజ్ అయిపోయింది. సడన్ గా మాయమైపోతే అందులో కనిపించేసరికి వీళ్ళు ఉన్నారులే పర్వాలేదు అనేలాగా. సో ఏది ఏమైనా తొందరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. థ్యాంక్ యూ.